హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మొదట్లో కాంగ్రెస్లో లీడ్ కనిపించినా ఆ తర్వాత బీజేపీ భారీగా పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకుపోతోంది. అటు కాశ్మీర్లో కూడా హంగ్ వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇదే విషయంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ముఖ్యంగా ఈ ఫలితాలను చూస్తున్నాం. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పినట్టు కనిపిస్తోంది. అంటే ఒకవైపు హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందంటూ ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేశాయి. స్పష్టమైన మెజారిటీ వస్తుందని కూడా చెప్పాయి. ఈ ఫలితాలను చూస్తే ఏమంటారు సార్? అంటే మీరు అన్నట్లు హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా తప్పాయి. ఎగ్జిట్ పోల్సే కాదు, మీడియా రిపోర్ట్స్ కూడా ఘోరంగా తప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సంస్థలే కాదు, బీజేపీని సమర్థించేటువంటి రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ దే పై చేయి, కాంగ్రెస్ స్పష్టంగా గెలుస్తుంది అని చెప్పారు. వాస్తవంగా మీడియాలో వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వాటిలో కూడా వచ్చిన రిపోర్ట్స్ చాలా క్లియర్గా 10 ఏళ్ల తర్వాత బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల. అది లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు కూడా కోల్పోయింది. 2019లో 10కి 10 గెలిస్తే బీజేపీ 2024 లోక్సభ ఎలక్షన్లో 5 సీట్స్ గెలిచింది. చాలా క్లియర్గా దెబ్బతింటోంది అని స్పష్టంగా చెప్పాయి. కానీ ఎక్కడ రాంగ్ అయ్యాయంటే మీకు ఓట్ షేర్లు, సీట్ షేర్లు కన్వర్ట్ కావడంలో దెబ్బతిన్నట్టుగా కనబడుతుంది. మన ఈ వివరాలు ఇంకా మనకు గణాంకాలు వస్తే తప్ప లోతుగా విశ్లేషించలేము. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక విషయాన్ని చెప్పాయి. బీజేపీ ఓట్ షేర్ అని తగ్గడం లేదు, కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుతోంది. కారణం ఇతర పార్టీల ఓట్లు వచ్చి కాంగ్రెస్ కలుస్తున్నాయని, అంటే ఐఎన్ఎల్డి, జేజేపీ అని. అందువల్ల బీజేపీ తన ఓట్ షేర్ను 10 ఏళ్ల తర్వాత కూడా నిలబెట్టుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. అందువల్ల ఓట్ షేర్ను సీట్ షేర్గా కన్వర్ట్ కావడంలో కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ ఉంటుంది. మీకు ఓవరాల్గా ఓట్లు ఎన్ని వచ్చాయి అవి సీట్ల రూపంలో మనము కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 మెజార్టీతో గెలవచ్చు, ఇంకో కాన్స్టిట్యున్సీలో 500 ఓట్లతో ఓడిపోవచ్చు. అందువల్ల డెఫినెట్గా మరింత లోతుగా ఆ గణాంకాలను విశ్లేషించాలి. రెండవది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ మీడియా రిపోర్ట్స్ కానీ చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ పైన కాంక్రీట్గా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా డిప్రైవ్డ్ కమ్యూనిటీస్, మార్జినలైజ్ కమ్యూనిటీస్ విషయానికి వచ్చే వరకు పూర్తిగా ప్రజల మూడ్ను పట్టుకోలేవు ఎగ్జిట్ పోల్స్. డామినెంట్ కాస్ట్, డామినెంట్ కమ్యూనిటీస్, వోకల్ సెక్షన్స్ ఎక్కువగా ఈ క్యాప్చర్ చేస్తుంది. ఇవి బీజేపీ ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తన తప్పులు ఎక్కడున్నాయని తెలుసుకుంది, ఏ సెక్షన్లు దూరం అవుతున్నాయని మైక్రో మేనేజ్మెంట్ చేయగలిగింది, ఆర్గనైజేషనల్ మెజర్ తీసుకోగలిగింది. కాంగ్రెస్ ఏమో మ్యాక్రో సిచ్యువేషన్లో అడ్వాంటేజ్ పైన ఆశ పెట్టుకుంటే బీజేపీ ఏమో లో ప్రొఫైల్గా మైక్రో మేనేజ్మెంట్ పైన ఆశ పెట్టుకుంది. సో ఆ బీజేపీ ఆర్గనైజేషనల్ మిషన్ యొక్క ఎఫికసీ ముందు కాంగ్రెస్కు వచ్చిన హైప్ నిలబడలేకపోయింది. వాస్తవంగా కాంగ్రెస్కు అవకాశం ఉన్న ఎన్నికలై కూడా ఓడిపోవడానికి కారణం ద డిఫరెన్స్ వాట్ మ్యాటర్స్ ఇస్ ద పార్టీ ఆర్గనైజేషన్. మీకు ఉదాహరణకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూపేందర్ సింగ్ హూడా పైన కంప్లీట్ విశ్వాసం ఉంచి 90 సీట్స్లో 72 సీట్లు, 72 సీట్స్ హూడా కప్పచెప్పేశారు. నువ్వు ఐడెంటిఫై చేసుకుని సెలెక్టెడ్గా తీసుకోండి అని. కానీ బీజేపీ చాలామంది సీనియర్లను కూడా పక్కకు పెట్టి గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ నుంచి బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బూత్ లెవెల్ వరకు పార్టీ కమిటెడ్ క్యాడర్ ఉంటారు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ప్యారలల్గా ఉంటుంది, ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పైరవీ కల్చరు బీజేపీలో ఉండదని నేను అనడం లేదు, కానీ కంపారిటివ్లీ వారికి ఉన్న ఆర్గనైజేషనల్ మిషనరీ వల్ల ఫీడ్బ్యాక్ పైకి ఫ్లో అవుతుంది.